ఫోటో తీసుకున్నా అన్న ఆగండి అన్న ఆగండి ఒకసారి అన్న 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 చూడండి ఇలా చూడండి ఎందుకో అన్న అన్న ఫోటో నేను పిఠాపురంలో పుట్టి పిఠాపురంలో పెరిగి 23 సంవత్సరాలు ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా సర్వీస్ చేశాను, సేవ చేశాను. ఈ సేవ చేసే యొక్క భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇది 24వ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు పిఠాపురంలో నేను జరుపుకుని ప్రతి సంవత్సరం కూడా వేల మంది ప్రజలు వచ్చి ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి పిఠాపురం నేను నిలబడి ఉంటాను. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో 50,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. తర్వాత పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ముందుకు వెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ పిఠాపురానికి 14-19లో
చంద్రబాబు నాయుడు గారు 2,800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రైతులకు నీళ్లు లేకపోతే 1,800 కోట్లతో పురుషోత్పట్నం ఇచ్చాం. అలాగే 300 కోట్లతో ఆర్డర్ కట్టాం. అలాగే పట్టణాల్లో మంచినీరు స్కీమ్ 30 కోట్లతో మంచినీరు స్కీమ్ తెచ్చాం. అలాగే బెడపురంలో తెచ్చాం. రూరల్ ఏరియాలో కూడా మంచినీరు స్కీములు తేవడం జరిగింది. ఇదే కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 14-19లో జరిగింది. 19-24లో జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించేశాడు ఈ నియోజకవర్గాన్ని. మరలా కూటమి వచ్చాక అభివృద్ధికి ముందు అడుగులు వేస్తూ వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కూటమి. ఆ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నేను ఈరోజు పిఠాపురం ప్రజలకు తెలియజేస్తున్నా, 23 సంవత్సరాలు మీకు సేవ చేసి మీ ఇంట్లో బిడ్డ 24వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. నేను పదవుల కోసం కానీ ఇంకో దాని కోసం కానీ కూడా నేను ఎప్పుడు ఆశించలేదు. ఎప్పుడూ కూడా ప్రజా సేవ గురించి ఆశించా. మొన్న ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పురుషోత్పట్నం ప్రారంభించాను, ఏదో ఆధునీకరణ ప్రారంభించాలని మాట తీసుకుని పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలని చెప్తే నేను పదవాగలేదు. అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడూ కూడా 24 గంటలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పుట్టి పెరిగినందుకు ప్రజా సేవ కోసం ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఎప్పుడు 24 గంటలు కూడా మన పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ముందుకు అభివృద్ధి పరిగెడుతుంది కూటమి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్రాంతి అనేసరికి రైతులందరికీ ధాన్యం పండి ఇవాళ ప్రతి ధాన్యం కూడా అమ్మిన ధాన్యం 24 గంటల డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులు సంతోషం కోసం ఎడ్ల పందాలు కానీ, కత్తులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా సంక్రాంతికి గుర్ర పందాలు కానీ, ఇవన్నీ కూడా సంస్కృతి. ఈ సంస్కృతిని నిలబెట్టేది కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకి కత్తులు కట్టడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఒప్పుకోదు. కత్తులు లేని కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్ల పందాలు ఆల్రెడీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండి కత్తులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా ఎడ్ల పందాలు అవుతున్నాయి ఎడ్ల పందాలు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంక్రాంతి సంబరాలు అన్నారు. సంబరాలంటే ఎక్కడ ఉన్న పిల్లలు, అల్లుళ్ళు, ఆడపడుచులు అందరూ ఇంటికి వస్తారు. ఆ సమయంలో మనకు పండిన ధాన్యంతో సంతోషంగా ప్రభుత్వం ఇచ్చి 24 గంటల ధాన్యం డబ్బులతో సంతోషంగా రైతాంగం మరి పూర్వం నుంచి వచ్చే సంస్కృతి ఏదైతే ఉందో కోడి పందాలు కానివ్వండి, ఎడ్ల పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక భాగం. కత్తులు కట్టుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏ విధంగా చేయకుండా కత్తులు లేని కోడి పందాలతో మన సంబరాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా నేను 24వ సంవత్సర అంటే నా రాజకీయ ప్రవేశం నూతన సంవత్సర సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సిరుల పంటలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలు ఆనందంగా చేసుకుని కుటుంబంతో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు.